బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు చేసుకోవడం మానుకోవాలని తమ పౌరులకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. మ్యారేజ్ స్కామ్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి చైనాలో యువతుల కొరత ఏర్పడడంతో దానిని అధిగమించడానికి అక్రమ మార్గంలో వివాహాలు చేసుకుంటున్నట్లు డ్రాగన్ సర్కార్ గుర్తించింది. ఈ క్రమంలోనే మోసపూరిత క్రాస్ బోర్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు వద్దని, అక్కడ పెళ్లిళ్లు చేసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అయితే చైనాలో కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు రోజురోజుకు ఉద్యోగావకాశాలు కూడా తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని చైనా యువత ఆలోచిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక యువతుల సంఖ్య తగ్గుతుండడం కారణంగా చాలా మందికి వివాహాలు కావడం లేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం చైనాలో దాదాపు 3 కోట్ల మంది యువకులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి నెలకొందని నివేదికలు స్పష్టం చేశాయి. అయితే ఈ వివాహాల కోసం బంగ్లా యువతులను చైనాకు అక్రమ రవాణా చేస్తున్నారని ఇటీవల డ్రాగన్ సర్కారు గుర్తించింది. ఈ క్రమంలోనే చట్టవిరుద్ధంగా ఈ వివాహాల తంతు నడుస్తోందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులకు దారితీయచ్చని చైనా ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే మానవ అక్రమ రవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడి దోషిగా తేలితే 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ, మరణశిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. కొన్ని క్రిమినల్ నెట్వర్క్లు గతంలో ఆ దేశ యువతులను భారత్కు ట్రాఫికింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలతో కొన్నేళ్ల కిందట ఢాకాలో 11 మందిని అరెస్ట్ చేశారు. యువతల అక్రమ రవాణాకు టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్లను వినియోగించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు మానుకోవాలని తమ పౌరులను చైనా ప్రభుత్వం హెచ్చరించింది.